శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం భైరవం తెలుగు యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం, హరికి వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా టీజర్ ని లాంచ్ చేసింది చిత్ర యూనిట్. నా పేరు కృతి. ఈ టీజర్ చూసారా? థియేటర్లో నా యాక్షన్స్ అన్నీ బాగుంటాయి. డైరెక్టర్ అంకుల్, నారా రోహిత్ డాడీకి, బెల్లంకొండ శ్రీనివాస్ అంకుల్కి, మంచు మనోజ్ అంకుల్కి, మమ్మీకి, అతిథి అక్కకి, ఆనంది అక్కకి, ఇంకా ప్రొడ్యూసర్ తాతకి అందరికీ థ్యాంక్ యూ. ఇది తెలుగులో మై ఫస్ట్ మూవీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చేయడానికి నా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం మా నెక్కండి శ్రీధర్ గారు ఒకరోజు పిలిచి సినిమాలో చేద్దాం ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు, సార్ ముగ్గురితో మనం చేసి మనం అనుకుంటే రిలీజ్ చేయగలం ఏంటో చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎక్కడ నాకు ఆ టెన్షన్ ఇవ్వకుండా నాకు మనోజ్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, సాయి బ్రో కానీ చాలా సపోర్ట్ చేశారు. ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేసి నన్ను అసలు కంటే నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశా. అంటే ముగ్గురు కాంబినేషన్ షాట్ తీయడం కోసం కూడా ఎవరో ఒకరు కొంచెం వెయిట్ చేయించాల్సి వచ్చేది. ఒక కాంబినేషన్ షాట్ తర్వాత మళ్ళీ మిగతా షాట్ తీయడానికి. అలా ఒకరోజు నైట్ అంతా సాయి గారిని కూర్చోబెట్టా, ఒకరోజు నైట్ అంతా రోహిత్ గారిని కూర్చోబెట్టి 2 days రోహిత్ గారిని అయితే, మనోజ్ అన్న అయితే చెప్పలేము అసలు ఎన్ని రోజులు ఖాళీ వాళ్ళు కూర్చోబెట్టాను. అసలు ఏ రోజు ఏం మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం కారణమైన మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. భైరవం ఇది నా కెరియర్లో నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్. అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి. సో ఈ సినిమాని 4 monthsలో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారే మెయిన్ రీజన్, ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీంకి. అలాగే ద హోల్ టీమ్. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బట్ దిస్ ఫిలిం హ్యాస్ బ్రాట్ అస్ మచ్ క్లోజర్. ఏంటంటే ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఏం కావాలన్నా ఇప్పుడు పక్కన ఉంటాడు అవసరం ఉన్నప్పుడు. సో హీల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నేను సినిమాలు చేస్తున్నాను, లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయి మొదలుపెట్టాను. ఉస్తాద్ షో చేసిన తర్వాత మిరాయి టీజర్ లాంచ్ అయింది. బ్లాక్ స్పాట్, యా, అది కూడా ఇదే AAA సినిమాస్లోనే స్టార్ట్ చేశాను టీజర్ లాంచ్ చేయడం. అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను మా లైఫ్లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, ఇది చేద్దాం అని. కానీ నేను శివుడిని, భైరవుడిని బాగా నమ్ముతాను. నేను అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కూడా భైరవుడి మీదే సబ్జెక్ట్ అంతా. ఆ సినిమా డిలే అవ్వడం, సరే మిరాయి అనే సినిమా చేయడం, మిరాయి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, ఏం చేద్దాం, ఓకే ఈలోగా మెల్లగా షూటింగ్ అది వేరే స్కేల్లో వెళ్తుంది ఆ మూవీ. సడన్గా ఒక 4 months ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే, సార్ 4 months ఎట్ట తీస్తారు సార్ అని చెప్పాను. లేదండి 100% తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వద్దాం, ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే, ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మనం జయజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ కథ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. For more videos like this, subscribe Big TV channel.